నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆయన అభినందించారు. పార్టీ సభ్యత్వం పొందిన నాయకులు, కార్యకర్తలకు అనేక ప్రయోజనాలు పార్టీ అధిష్టానం కల్పిస్తుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో అనుకోండి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ లో అనుకోండి, చేసింది 1% ఉంటే చూపించుకునేది 99% ఉంటుంది. మనం చేసే 99% వరకు చేస్తే మనం చూపించుకునేది 1% కూడా లేదు. సో మనము ఏదైనా ఉండే సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. సో మీరు చేసే పనులని అంటే మన గవర్నమెంట్ నుంచి చేసే పనులని ప్రొజెక్ట్ చేసుకోవడం, చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మధ్య కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సోషల్ మీడియా పేజెస్ ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో సోమవారం నాడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మంత్రి టీజీ భరత్కు అందజేశారు. వాటిని స్వీకరించిన మంత్రి టీజీ భరత్ అక్కడే వాటిని పరిశీలించి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను మంత్రి భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ప్రజలు తమ మొబైల్లో 9552300009 నంబర్ను మన మిత్ర పేరుతో నమోదు చేసుకోవాలని సూచించారు. నగరంలోని తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు సులువుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు రూపొందించిన పురమిత్ర యాప్ను నగరంలో ప్రతి పౌరుడు డౌన్లోడ్ చేసుకోవాలని నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు కోరారు. స్థానిక సమస్యల ఫిర్యాదులు, వివిధ రకాల పన్నులు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను పౌరులు తమ మొబైల్ నుండే సులువుగా పొందవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని 9552300009 ఈ నెంబర్ ద్వారా వాట్సాప్లో పలు రకాల సేవలు పొందగలరని కమిషనర్ వెల్లడించారు. పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు, దరఖాస్తులు, పరిశుభ్రత, ప్రజారోగ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, పట్టణ పేదరిక నిర్మూలన, ఇంజనీరింగ్, వీధి దీపాలు, రెవెన్యూ వంటి సేవల కోసం కార్యాలయాల చుట్టూ పౌరులు తిరగాల్సిన అవసరం ఇక లేదని, తమ మొబైల్లోనే నిర్దిష్ట సమయంలోపు సమస్యలకు పరిష్కారం పొందగలరని కమిషనర్ వెల్లడించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా అందించేటువంటి వివిధ రకాల సేవల్ని అంటే అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి కామన్గా ఒక గొప్ప అవకాశం వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కేవలం ఒక నంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే మీకు కావలసినటువంటి విషయానికి సంబంధించి
మీ సమస్య పరిష్కారం చేసుకోవడానికి కానీ, లేదా మీరు సర్వీసులు ప్రభుత్వ శాఖల నుంచి సేవలు పొందడానికి కానీ, లేదా మీరు చెల్లించవలసినటువంటి వివిధ రకాల ట్యాక్సులు, ఫీజులు పేమెంట్ చేయాలన్నా కూడా అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సింపుల్ వాట్సాప్ అప్లికేషన్ ద్వారా ఈ అవకాశం కల్పించారు. మీరు దీనికి సంబంధించి మీ వాట్సాప్ నంబర్లో మనమిత్ర అనే పేరుతో 9552300009 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నంబరు 9552300009 9552300009 ఈ నంబర్ని మనమిత్ర అనే పేరుతో మీ వాట్సాప్లో సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు ప్రభుత్వ శాఖల నుంచి ఏ శాఖ నుంచి అయినా మీరు పొందవలసినటువంటి సేవలు కానీ, మీరు ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా కూడా దీని ద్వారా నమోదు చేసుకోవచ్చు. మీరు హాయ్ అని పెడితే మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఆ యాప్లో ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ మెసేజ్. దాని సేవలు ఎంచుకుంటే మీరు ఉదాహరణకి మున్సిపల్ సేవలు పొందాలనుకుంటే మీరు ఏదైనా ఒక ఇంటి పన్ను చెల్లించాలనుకోండి, దానికి సంబంధించి పేమెంట్ కూడా చేసుకోవచ్చును. లేదా ఇంటి పన్ను పేరు మార్చుకోవడానికి అప్లికేషన్ పెట్టాలంటే పేరు మార్పు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా. లేదా కొళాయి దరఖాస్తు కానీ, లేదా ఏదైనా కంప్లైంట్ చేయాలంటే కూడా మీరు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా సులువైనటువంటి ప్రభుత్వ సేవలని ప్రభుత్వం నుంచి మనం అన్ని శాఖల నుంచి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం అని తెలియజేస్తున్నాను. ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్లో కానీ, లేదా ఐఫోన్ యాపిల్ ఫోన్ వాడేవాళ్ళు ఉంటే యాప్ స్టోర్లో కానీ పురమిత్ర అనే యాప్ని అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటే అది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కావలసినటువంటి సేవల్ని మీరు 8 కేటగిరీల సేవల్ని అంటే మంచినీటి సరఫరాకు సంబంధించి కానీ, డ్రైనేజ్ సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి, వీధి దీపాలకు సంబంధించి ఇట్లా ప్రతిదీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా అందించేటువంటి సేవల్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ రంగాన్ని ఎంపిక చేసుకొని దానికి సంబంధించిన సమాచారం నమోదు చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి అధికారులు చర్య తీసుకొని మీకు తెలియజేస్తారు. కాబట్టి ఇది పురమిత్ర అంటే పట్టణాల్లో, నగరాల్లో ఉండేటువంటి ప్రజలకి సహాయం పడే విధంగా పురమిత్ర పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి సేవలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ నెల 2వ తేదీ నగరంలోని డీమార్ట్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్లి టీడీపీ నాయకులు శేఖర్ గౌడ్పై దాడి చేసిన 4 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న డీమార్ట్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్లి ఆ పార్టీకి చెందిన శేఖర్ గౌడ్పై దాడి చేసిన కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ప్రభాకర్ నాయుడు, ఖాసిం, రెహంతుల్లా, పఠాన్, సలాం ఖాన్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. శేఖర్ గౌడ్పై ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో నిందితులు నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్లి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, ఒక పార్టీ కార్యాలయంలోకి వెళ్లడాన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని వెల్లడించారు. శేఖర్ గౌడ్పై హత్యాయత్నం చేసేందుకే నిందితులు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక నగరంలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకు సంబంధించి మఫ్టీ టీంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రాల నుంచి దొంగలు నగరానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. తారీఖు సాయంత్రం 7 గంటల టైంలో మన ఫోర్త్ టౌన్ పిఎస్ లిమిట్స్లో డీమార్ట్ పక్కన ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ మన ఫిర్యాదైన శేఖర్ గౌడు ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇవాళ ముద్దాయిలు ఈ ప్రభాకర్ నాయుడు, సన్నాఫ్ వెంకట్ నాయుడు, తర్వాత కాశీ అలియాస్ కాశీ బాబు, అట్లాగే రహంతుల్లా, తర్వాత పఠాన్ సలాం ఖాన్ అని చెప్పేసి ఈ 4 పాత పరిచయమా లేకపోతే వాళ్ళ మీద ఉన్న కొద్ది వ్యక్తిగతమైన ఇష్యూసా దాన్ని బేస్ చేసుకునేసి వాళ్ళు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళడము, ఆ తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసి ఆ లోపల ఉన్న వాళ్ళ మీద మన శేఖర్ గౌడు అతని మీద దాడి చేయడము, తర్వాత వాళ్ళందరూ విడిపించేసి బయటకు వస్తే వాళ్ళ దగ్గర ఈ మారణాయుధాలు కొంచెం ఇటువంటివన్నీ పెట్టుకొని ఉండడంతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా మా మీద హత్యా ప్రయత్నం కోసము చేయడం అనేది ఒకటి.
రెండోది ఇక్కడ సెన్సిటివిటీ ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్కు సంబంధించిన ఆ బిల్డింగ్లోకి అక్కడ వెళ్ళడం అనేది ఇక్కడ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వెరిఫై చేస్తే వీళ్ళకు ఆ శేఖర్ గౌడ్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషాలు అయితేనేమి, అతను యాక్చువల్గా హత్యా ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ ఇష్యూ వాళ్ళపై లోపలపై దాడి చేయడం ఇవన్నీ జరిగినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక ఇవాళ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీము ఈ నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది. తర్వాత ఈ విషయంలో పర్టికులర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియజేయడం ఏంటంటే వ్యక్తిగతమైన ద్వేషాలు వేరు, పార్టీ పరమైన ద్వేషాలు ఇటువంటివి ఉండడం అనేది ఇవి యాక్చువల్గా ఇంటోటో మొత్తం సొసైటీకి కానీ లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు పెంచడానికి ఎక్కువగా దారితీసే అవకాశాలు ఉన్నాను. వీటి విషయంలో పోలీసు చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈ విషయంలో కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత వీటి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత వీటిపైన ఏమైనా పాత కేసులు కానీ పాత ఇట్లా ఇష్యూస్ అనేవి ఏమైనా ఉండే కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పెద్దయ్యపై దాడి చేసిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని వాల్మీకి సంఘం నాయకులు తలారి కృష్ణ నాయుడు, బేతం కృష్ణుడు, రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వాల్మీకి సంఘాల నాయకులు తలారి కృష్ణమనాయుడు, బేతం కృష్ణుడు, రామనాయుడు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ శశికాంత్ ప్లాజాలో ఉన్న సువర్ణ కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్ ప్రొప్రైటర్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పెద్దయ్యపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పెద్దయ్యపై రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, బిల్డర్ సుబ్బయ్యలు వాహనం పార్కింగ్ చేయరాదు అంటూ తమ సిబ్బందితో దాడికి పాల్పడడం జరిగిందన్నారు. వాల్మీకులపై జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలిపారు. అనంతరం సువర్ణ కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్ ప్రొప్రైటర్ పెద్దయ్య మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ శశికాంత్ ప్లాజా వద్ద కార్ పార్కింగ్ విషయంలో తనతో గొడవపడి రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, బిల్డర్ సుబ్బయ్యలు దాడి చేయటమే కాకుండా చంపుతామని బెదిరించారని తెలిపారు. భవిష్యత్తులో తనకు ఏమి జరిగినా దీనిపై ముగ్గురు బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దాడిని ఎవరో నరుగుతాం, చంపుతాం, 10 గంటల నిన్ని నరికి పాతరేస్తామని చెప్పి చెప్తున్నారంట. సో మీకు అందరికీ అయ్యా ఒకసారి వాల్మీకుల గత చరిత్రను గుర్తు చేసుకోండి. వాల్మీకులు అనేవాళ్ళు ఎలా ఉండేవారు గతంలో, ఇప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోండి. గతంలో మీరు ఒకసారి ఆర్టీఏ సమాచారం ద్వారా మేము పోలీస్ శాఖ వారిని అడిగినప్పుడు 861 మంది కేవలం కర్నూలులోనే వాల్మీకి రౌడీ షీటర్లు ఉన్నారు. మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరు. వాల్మీకి పెద్ద అయిపోయిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ఒక విషయాన్ని తీవ్రంగా మీరు ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ చెప్తున్నాను. వాల్మీకులు గతంలో 861 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తీవ్రంగా ఖండిస్తున్నాము. మా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం అదే రోజు అతన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఆ బిల్డరు సుబ్బయ్య వాళ్ళ ఆఫీస్ సిబ్బంది అంతా కలిసి ఆ రోజు చేసిన దానికి మేమంతా అక్కడ పోయి పరిశీలించడం జరిగింది. ఆ పార్కింగ్ అనేది అతను ప్రతి ఒక్కరికి సంబంధము. ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో పార్కింగు అక్కడ ఉన్న ప్రతి షాపు వారికి హక్కు ఉంటుంది, కానీ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంప్లెక్స్ని కూడా కట్టారని మేము కమిషనర్ గారు కూడా ఈరోజు కోరుతాము. దాని మీద మేము ఆర్టీఏ చట్టం ప్రకారంగా పార్కింగ్ ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఉండాలని అదేవిధంగా కోరుతాము. దీని మీద భవిష్యత్తులో అతను ఏం జరిగినా కూడా బిల్డర్ సుబ్బయ్య, వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధ్యులని మేము కోరుతున్నాం. ముఖ్యంగా వాల్మీకి పెద్దయ్య మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎస్పీ గారిని కలుస్తున్నాం. ఈ విషయంలో వాళ్ళనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే దాదాపు 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు దాదాపు 540 సంఘాలు ఉన్నాయి. మరి మొత్తము అందరూ వచ్చి ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే మా యొక్క పిలుపు కోసం మీటింగ్లు ఉన్నారు. కానీ మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే పోతున్నాం. ఎందుకంటే మేము అన్నీ తెలిసిన వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, ఒక రాజకీయంగా అయితేమి ఇతరత్ర అయితేమి బిజినెస్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ బతుకుతున్నాం. కాబట్టి గత చరిత్రలాగా ఎవరో వాళ్ళు చేసినారు, వాల్మీకులు అట్లా జరిగింది ఇట్లా జరిగింది గత చరిత్ర మేము అనుకోవడంలే. మేము ఖచ్చితంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రేపు ఎస్పీ గారిని కలుస్తున్నాము. కాబట్టి ఇది మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. నేను ఆల్రెడీ చెప్పిన కార్ తీయమంటే ఇమీడియట్గా తీసి వచ్చేసినాను.
దానికి నన్ను ఇంత మాత్రం నా కులాన్ని నన్ను దూషించడం, నన్ను ఉదయానికల్లా కిరాయి గుండాలను పెట్టి చంపిస్తానని చెప్పేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసినాడు. విత్ సీసీ ఫుటేజ్తో సహా నేను ఒక పెన్ డ్రైవ్ రూపంలో కాపీ చేసి 3 టౌన్ సిఐ గారికి కూడా అందించడం జరిగింది. తర్వాత నా సమక్షంలోనే కిరాయి గుండాలకు ఫోన్ చేసేసి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి, వెంకటేశ్వర రెడ్డి, తర్వాత రాజశేఖర రెడ్డి, బిల్డర్ సుబ్బయ్య ముగ్గురు నా షాప్ ముందే నిలబడి కిరాయి గుండాలకు ఫోన్ చేసి రేపు ఉదయం వీడు సువర్ణ కంప్యూటర్స్ అని వాడిని ఇక్కడే షాప్ ఎదురుగానే తల నరికేసేసేయండి, డబ్బులు ఎంతకాలం వచ్చి తీసుకోపోండి అని చెప్పేసి నా ఎదురైనా నిలబడి నన్ను భయభ్రాంతులకు గురి చేసినారు. నేను గ్యారంటీ ఇవ్వగలను, ఎందుకంటే మీకు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది సొసైటీలో, మీరు ఏదైనా చేయగలరు. ఆల్రెడీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎంతోమందితో, మన కథ చూస్తాం అంత చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. నాకు మీరంతా న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈరోజు ఈ మీడియా పత్రికల ముందు, తర్వాత ముందు మా వాల్మీకి బంధువులు, మా కుల సంఘ నేతల ముందు నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ లలితా పీఠంలో అయ్యప్ప స్వామి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో అయ్యప్ప స్వామి విషు మహోత్సవాలను శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురువు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం, భజన సంకీర్తనలు, పడిపూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహార ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, గురుస్వాములు, అయ్యప్ప స్వామి భక్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.